రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనము. అయితే మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకుని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. హల్లెలూయా. మరి ఇక్కడ మనం గనక చూసినట్లయితే దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని గైకొనాలి అనేటువంటి విషయమే కూడా రాయబడి ఉంది. మనం దేవుణ్ణి వెంబడించేటప్పుడు, దేవునిని ఆరాధించేటప్పుడు, దేవుణ్ణి ఘనపరిచేటప్పుడు మనము మరి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో ఆయన మనం వెంబడించాలి అనేటువంటి సత్యాన్ని మనకి ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. నిజమే కదా. మనము ఏదైనా పని చేసినప్పుడు పూర్తిగా పని చేసేటువంటి వారము ఉండాలి. అలాగే దేవుణ్ణి ఘనపరిచేటప్పుడు కూడా మనం పూర్తిగా దేవుని ఘనపరిచేటువంటి వారముగా ఉండాలి. కానీ ఏదో నామకార్థంగా, ఏదో ఆచారబద్ధంగా, ఏదో అలవాటుగా కాదని దేవుని యొక్క వాక్య భాగం మనకి తెలియచేస్తుంది. ఆయన మార్గాల్లో మనం నడవడానికి ఇష్టపడేటువంటి వారముగా ఉండాలి. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ఆయన మార్గము చాలా మంచి మార్గము, ఆయన మార్గం చాలా గొప్ప మార్గము. అలాంటి గొప్ప మార్గంలో మనం పయనించేటువంటి వారముగా ఉండాలి. అలాంటి గొప్ప ప్రేమను మనం కలిగేటువంటి వారముగా ఉండాలి. ఆయన యొక్క మార్గంలో నడవడానికి ఎల్లప్పుడూ కూడా ఇష్టపడేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. మరి దేవుని యొక్క ఆజ్ఞలను కైకొంటూ దేవునిని హత్తుకుని జీవించేటువంటి వారముగా మనం ఉండాలి. దేవుణ్ణి విడిచిపెడితే, ఆయన మార్గాలను మనం విడిచిపెడితే మనకే మాత్రం కూడా ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. కనుక మనం దేవుని యొక్క మార్గాల్ని హత్తుకుని జీవించేటువంటి బిడ్డలముగా ఉండాలి. దేవుణ్ణి హత్తుకుని జీవించేటువంటి వారముగా ఉండాలి. ఆయనకు వేరుగా ఉంటే ఫలించలేం, ఆయనకు వేరుగా ఉంటే ఆజ్ఞలను నెరవేర్చలేము. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను, దేవుడు మనకిచ్చినటువంటి కట్టడలను అనుసరిస్తూ ఆయన మనకు ఉపదేశించినటువంటి ఉపదేశాలను గైకొంటూ మనం నడిచేటువంటి బిడ్డలముగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవించేటువంటి వాడుగా, ఆశీర్వదించేటువంటి వాడుగా, ఆయన యొక్క రాజ్యంలో మనకు స్థానం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నారు. కాబట్టి మనం ఎల్లవేళలా ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞలు గైకొంటూ మనము ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఆయనలో మనం జీవిస్తూ ఆయన యొక్క రక్తము చేత కడగబడినటువంటి వారముగా ఆయన బిడ్డలముగా జీవిస్తాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, మహాగణుడ, మీకు వందనాలు. ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు. రాసులకి రాజు అయినటువంటి మా తండ్రి మీకు వందనములు. నిజమే ప్రభా, మీ మార్గాల్లో నడుచుట, అయా పూర్ణ హృదయముతో నేను ఆరాధించటం అందరికీ నేర్పించమని అయా నా తండ్రి మిమ్మల్ని హత్తుకుని జీవించేటువంటి ధన్యత మాకు దయచేయమని ప్రభువా వేడుకుంటూ ఈ ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలివనేముగా బ్రతిమలాడి వేడుకొని పొందించున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.